మన జీవితంలో బాధలు, అనారోగ్యాలు, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు ఎందుకు వస్తాయి అన్న ప్రశ్న మీద బాగా లోతుగా దీర్ఘంగా ఆలోచిస్తే సమాధానం వస్తుంది. ఇదంతా ఎందుకు వస్తుందంటే నేను, నాది అన్న దాని మీద వస్తుంది. నేను, నాది అన్న దాని మీద వస్తుంది. ఎలా? నేను అన్నదానికి అర్థం ఏమిటి అంటే ఆత్మ. అది ఉన్నది ఒక్కటే, ఆత్మ. కానీ ఇప్పుడు నేను అనే బయటికి శబ్దం వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? నోట్లోంచి వచ్చింది. నోట్లోంచి వచ్చిందంటే ఇది నోట్లోంచి వచ్చిందంటే ఈ నేను అనేది ఆలోచన నోట్లోంచి బయటకు వచ్చింది. కానీ నేను అన్నది ఆలోచన విశ్వంలోంచి వచ్చింది. నేను అన్న ఆలోచన విశ్వంలోంచి వచ్చింది. నేను అన్న మాట విశ్వంలోంచి వచ్చింది. కానీ ఇక్కడ ఏమనుకుంటున్నామంటే నా నోట్లోంచి వచ్చింది అంటాం. నేను అన్న పదము అదొక ఆలోచన. ఆ ఆలోచన వచ్చింది పైనుంచి వచ్చింది. అది నా నుంచి వచ్చింది. నేను అంటే ఇక్కడ అసలు అర్థము నేను. నేను అంటే ఆత్మని, పరమాత్మని. నా నుంచి వచ్చింది నేను. కానీ ఆ నేను అన్న ఆలోచన వచ్చింది నా నుంచి, పలకబడింది దేహం నుంచి. వచ్చింది నా నుంచి, మీకు వినపడింది ఈ దేహం నుంచి. అంటే ఈ దేహం ఒక ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు ఈ దేహం నేను కాదు. కానీ ఇప్పటి వరకు ఈ దేహం నేను అనుకుంటున్నాను కాబట్టి నాది నేను అన్నాను. ఇలాగ చూడండి. నేను నేను అంటున్నారు ఇక్కడ. అంటే నేను అంటే చూడండి, ఈ వ్యవహారం చూడండి. నేను అన్నాను అలాగా. అంటే ఇప్పుడు నేను అనేది దేహం కింద మారిపోయాను. అసలు నేను ఈ దేహాన్ని కాదు కదా. ఈ దేహంతో కూడుకుని నాది అన్నాను. ఏమన్నాను? నాది. అగో ఆ మొబైల్ నాది. దేహాన్ని నేను అనుకున్నాను కాబట్టి నేను అన్నాను. ఆ మొబైల్ నాది అన్నాను. ఆ మొబైల్ నాదా? ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఉంది కాబట్టి ఇది నాది. ఇంతకు మునుపు మార్కెట్లో షోరూమ్ వాడిది. కొనుక్కొచ్చాను కాబట్టి నాదయ్యింది. నాకు ఈ మొబైల్ నప్పకపోతే అమ్మేస్తాను. ప్రస్తుతం ఉన్నది నా దగ్గర ఉందంతే. కానీ నాది అన్నాను. ఇది ఇక్కడ నిన్న ఇది నాదా? కాదు. రేపు ఇది నాదా? కాదు. ఈ మొబైల్ నప్పలేదు, పడేశాను. ఇప్పుడు ఆ మొబైల్ నాదా? కాదు, పడేశాను. నాదే కానీ పడేశాను. నాది అనేది ఎంచే పట్టుకున్నాను? నేను వినియోగించుకునేంత వరకు పట్టుకున్నాను. నేను వినియోగించుకునేంత వరకు పట్టుకున్నాను. వినియోగం అయిపోయిన తర్వాత నాదే కానీ వదిలేశాను. నాది అనేది వదలకూడదు కదా. ఎప్పటికీ వదలకూడదు కదా. అలా పట్టుకునే ఉండాలి కదా. నాది అంటే అంటే నాకు పనికొచ్చేంత వరకు ఉపయోగించుకుంటూ నాది అంటాను. నాకు పనికి రాకపోతే వదిలేసి నాదే కానీ వదిలేశాను అంటాను. ఇది ఎంతవరకు సమంజసం అర్థం చేసుకోండి. దీని మీద నాకు చాలా అపారమైన ప్రేమ ఉంది, మొబైల్ మీద. ఆ అపారమైన ప్రేమ ఎంతవరకు? ఆ మొబైల్ నాకు వినియోగపడేంత వరకు. ఆ మొబైల్ నాకు వినియోగపడనప్పుడు బయటకు విసిరేస్తాను, పడేస్తాను. లేకపోతే ఎవరన్నా కొనుక్కుంటానంటే అమ్మేస్తాను. మరి దీని మీద నాకు ప్రేమ ఎంతవరకు ఉంది? నిజమైన ప్రేమ ఉంటే వదలను, పట్టుకునే ఉంటాను. ఇది నాది కాబట్టి. డన్. ఇక్కడికి అర్థమైంది కదా. ఇలాగే మీరు వస్తువులన్నీ కూడా జరుగుతున్నాయి అంటే వాటి మీద పూర్తి మీకు ప్రేమ లేదు అని అర్థం. రైట్. ఇప్పుడు
ఈ దేహం నాదా నేనా అంటే నేను అన్నాను. రైట్. నేను ఈ దేహాన్ని అయితే గనక ఈ దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా నేనే కదా. నేనా నావా? మీరు నేను అన్నారు కాబట్టి, ఈ దేహం నేను అన్నాను కాబట్టి, ఈ దేహం మొత్తం, ఈ కన్ను నేనే, ఈ చెవి నేనే, ఈ నోరు నేనే, ఈ ముక్కు నేనే, ఈ నోరు నేనే, ఈ పన్ను నేనే, ఈ నాలిక నేనే, ఈ చేతులు నేనే, ఈ కాళ్ళు నేనే, ఆ, లోపడున్న గుండె కూడా నేనే, లోపడున్న లంగ్ కూడా నేనే, లోపడున్న జీర్ణాశయం కూడా నేనే, లోపడున్న కిడ్నీలు కూడా నేనే, యూరిన్ బ్లాడరు నేనే, స్టమక్ నేనే, ప్యాంక్రియాస్ నేనే, లివర్ నేనే, గాల్ బ్లాడర్ నేనే, నరాలు నేనే, రక్తము నేనే, అన్ని నేనే. కరెక్టే కదా. ఇప్పుడు నేనే. ఇప్పుడు నా లంగ్ ఎందుకు పని చేయడం లేదు అంటే నేను పని చేయడం ఆగిపోయానా? నన్ను నేను ఆపేసుకున్నానా? నేను ఆపుకోనుగా. నా లంగ్ నేను ఎందుకు పని చేయకుండా ఆపుకుంటాను? నా లంగ్ కాదు, నేను ఎందుకు పని చేయకుండా మానేస్తాను? గుండు నేనే కాబట్టి నా గుండె ఎందుకు సరిగ్గా కొట్టుకోవడం లేదు? నా గుండె అనకూడదు, నేను ఎందుకు కొట్టుకోకూడదు? ఎందుకు కొట్టుకోవట్లేదు సరిగ్గా నేను? మరి నేను కొట్టుకోవాలిగా, నేను కొట్టుకోవాలి కదా. కిడ్నీలైన నేను బాగా వర్క్ చేయాలి కదా. నేను ఎందుకు వర్క్ చేయడం లేదు? నేను ఇందులో ఉన్న షుగర్ కూడా నేనే. మరి నేను ఎందుకు ఎక్కువ అవుతున్నాను? నేను ఎందుకు తక్కువ అవుతున్నాను? అంటే ఇవన్నీ నేను అనుకుంటున్నాను, నేను కాదు అని అర్థం కావాలి నాకు పూర్తిగా. నేను ఈ దేహాన్ని కాదు అని అర్థం కావాలి. నా నా నేను ఆడకుండా పని చేసుకుంటానా? పాడు చేసుకుంటానా? నేను పాడవుతానా? నేను పాడవను కదా. నేను పాడవుతే నాకేంటి? నేను పాడవను, కానీ అవి పాడవుతున్నాయి. అంటే ఈ దేహం నేను కాదు అని ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ దేహాన్ని నేను కాదు. ఈ దేహము ఒక ఇన్స్ట్రుమెంట్, ఈ దేహం ఒక వాహకము అని భావిస్తే ఇప్పుడు ఇది నా దేహము, ఇది నా దేహము, ఇప్పుడు నాదయింది ఇది. ఓకే, నీదైన నీ దేహాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలి? ఇందాక మొబైల్ నాది అన్నాను, అది వినియోగపడుతుంది కాబట్టి అది నాది అన్నాను, దాన్ని పట్టుకున్నాను, దాన్ని ప్రేమిస్తున్నాను. వినియోగపడకపోతే వదిలేస్తాను. కానీ ఈ మొబైల్ వదిలేంత సరదాగా సహజంగా ఈ దేహాన్ని వదలను కదా. ఈ దేహం నాది అన్నాను, ఓకే, ఇప్పుడు నాది అనే దేహాన్ని పట్టుకోండి. మరి నాది అనే దేహానికి ఏం కావాలి? ఏం కావాలి? నాది అనే దేహానికి ఏం కావాలి? అది ఇవ్వండి. దానికి ఇచ్చి దాన్ని ప్రేమించండి. ఇప్పుడు మీరేమి ఇస్తున్నారు? దానికి ఏం కావాలో, దానికి ఏం అవసరమో మీరు అడగడం లేదు. పోనీ మీరు కాదు, మీరు అందరూ అడుగుతున్నారు, నేను అడగడం లేదు. నా దేహానికి ఏం కావాలో నేను అడగడం లేదు. దానికి ఏం కావాలో దాన్ని ప్రొవైడ్ చేయడం లేదు. మరి దానికి ఏమి ఇస్తున్నాను అంటే, ఇప్పుడు నేను ఆత్మను అనుకున్నాను కదా, ఆత్మనైన నేను దాన్ని కంట్రోల్ చేయాలి. అది బుద్ధి రూపంలో. దానికి ఏమి ఇవ్వాలో, అది ఈ శరీరం జడము, దానికి ఏమి ఇవ్వాలో అది ఇవ్వండి అంటున్నాను, దాన్ని అడగండి అంటున్నాను. అది చెప్పదు. ఎలా చెప్తుంది? అది జడం కదా, దానికి మనసు లేదు కదా, దానికి కేవలం రూపమే ఉంది, దానికి అది మనసు లేదు, దానికి జడం అది. కానీ దాన్ని అడిగి ఇవ్వండి అంటున్నాను. అంటే బుద్ధినైన నేను, బుద్ధిగా మారిన నేను ఆత్మనైన నేను బుద్ధిగా మారాను. బుద్ధిగా మారిన నేను బుద్ధిని ఉపయోగించి
ఈ దేహానికి పడే ఆహారం ఏమిటి, పడని ఆహారం ఏమిటి తెలుసుకుని దాన్ని ప్రొవైడ్ చేయడమే నా నా బాధ్యత. దాన్ని అర్థం చేసుకోండి, దాన్ని అడగండి. అంటే అది ఎలా చెప్తుంది అంటే దానికి ఏం కావాలి, ఏం పడుతుంది, ఏమీ పడడం లేదు ఆహారాలు తెలుసుకునే వాళ్ళ అది దాన్ని అడిగి ఇవ్వడం అంటే. ఇప్పుడు అది చక్కగా మీకు ఉపయోగపడుతుంది. దీన్ని ప్రేమిస్తూ ఉండండి. మీరు మీ దేహాన్ని ప్రేమించుకున్నట్లుగా ప్రపంచంలో దేన్ని ప్రేమించలేరు మీరు. కానీ మీరు ఖచ్చితంగా మీ దేహాన్ని ప్రేమించడం లేదు అని అర్థం చేసుకోండి. మీరు మీ దేహాన్ని ప్రేమగా ప్రేమించలేని వారు ప్రపంచాన్ని ఖచ్చితంగా ప్రేమించలేరు. ఎందుకు? ఏది వచ్చినా ప్రపంచంలోకి మీ దేహం తర్వాత వచ్చిందే. ఏది వచ్చినా ప్రపంచంలోకి మీ దేహం తర్వాత వచ్చిందే. చూసుకోండి. నా భార్య నా దేహం తర్వాత వచ్చిందే. మొట్టమొదటి నాకు వచ్చింది నేను, అంటే నేను ఆత్మని, నాకు వచ్చింది ఈ దేహము. ఈ భూమి మీదకి వచ్చాను కాబట్టి ఆత్మగా నేను భూమి మీద అనుభవించాలనుకున్నాను కాబట్టి మొట్టమొదటిగా నాకు వచ్చింది దేహము. నేను అమ్మ కడుపు నుంచి వచ్చింది, వదిలేండి అదంతా. నాన్న ద్వారా అమ్మ కడుపు నుంచి వచ్చింది, వదిలేండి. ఇప్పుడు నాతో పాటు భూమి మీదకి సరి సమానంగా జీవించడానికి, ఆత్మని జీవించడానికి, ఆత్మని నేను ఈ శరీరంతో జీవించడానికి నాతో పాటు సమానంగా ఈ దేహం వచ్చింది. నా తర్వాతే నా తమ్ముడు వచ్చాడు. అన్నయ్య నాకంటే ముందు వచ్చాడు, వదిలేండి. నా తర్వాత నా చెల్లి వచ్చింది. నాకంటే ముందు నా అన్న, నా అక్క వచ్చారు. అంటే వాళ్ళు నా దేహం తర్వాతే. నా స్నేహితులు వచ్చారు, వాళ్ళు నా దేహం తర్వాతే. నా భార్య వచ్చింది లేదా నా భర్త వచ్చాడు, నా దేహం తర్వాతే. నా బిడ్డలు వచ్చారు, నా దేహం తర్వాతే. అంటే వీళ్ళందరూ కూడా నా దేహం తర్వాతే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నా దేహాన్ని నేను సరిగ్గా ప్రేమించకుండా వీళ్ళందరినీ ప్రేమిస్తున్నాను. నా దేహాన్ని నేను అర్థం చేసుకోకుండా వీళ్ళందరినీ అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నాను. ఎంతవరకు ప్రయత్నం చేస్తే మీరు సఫలీకృతం అవుతారు చెప్పండి? నీ వాళ్ళని ఎవరిని నువ్వు అర్థం చేసుకోలేవు. గమనించండి. ఎందుకంటే నీ దేహాన్ని నువ్వు ప్రేమించట్లేదు, నీ దేహాన్ని నువ్వు ముందర గౌరవించట్లేదు, నీ దేహానికి ఏం కావాలో నువ్వు ప్రొవైడ్ చేయడం లేదు. కానీ నువ్వు అందరినీ ప్రేమిస్తున్నాను అంటున్నావు, అందరినీ ప్రేమిస్తున్నాను అంటున్నావు. ఎంతవరకు ప్రేమిస్తావంటే నీకు నీకు అనుకువగా, నీకు ఆలంబనగా నిన్ను వారు ప్రేమిస్తున్నంత వరకు ప్రేమిస్తావు. లేకపోతే ప్రేమించవు, ద్వేషిస్తావు, చిరాకు పడతావు, కోపగించుకుంటావు, దూరం పెడతావు. నేను నా చెల్లిని ప్రేమిస్తున్నానన్నాను. నా దేహం తర్వాత పుట్టిన నా చెల్లిని ఆ రోజు నుంచి ఈ రోజు ఈ క్షణం వరకు ఏ క్షణం నేను కోపగించుకోకుండా ఉన్నానా, చిరాకు పడకుండా ఉన్నానా, దూరం పెట్టకుండా ఉన్నానా? నా భార్య అన్నాను. నా భార్యని వివాహం చేసుకున్న ఆ రోజు నుంచి ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు చిరాకు పెట్టకుండా ఉన్నానా, బాధ పెట్టకుండా ఉన్నానా, ద్వేషించకుండా ఉన్నానా, తిట్టకుండా ఉన్నానా, విమర్శించకుండా ఉన్నానా? మరి నేను ఎంతవరకు ప్రేమిస్తున్నాను నా భార్యని? నా కడుపును పుట్టిన నా బిడ్డని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాడిని తిట్టకుండా ఉన్నానా, కొట్టకుండా ఉన్నానా, ద్వేషించకుండా ఉన్నానా, చిరాకు పడకుండా ఉన్నానా? మరి నా బిడ్డ అంటున్నాను, ప్రేమిస్తున్నాను ఎంతవరకు అంటే ఇదంతా కూడా నాకు వినియోగపడుతున్నంత వరకు ప్రేమిస్తాను, నన్ను గౌరవిస్తున్నంత వరకు ప్రేమిస్తాను, నన్ను ప్రేమగా చూస్తున్నంత వరకు ప్రేమిస్తాను. లేకపోతే దీనికి వ్యతిరేకమైతే నేను కూడా వాళ్ళని అలాగే ప్రేమించాను. ఇక్కడ ఎక్కడ ప్రేమ ఉంది? నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా తండ్రి, నా తల్లి అంటున్నానే. ఎంతవరకు నేను ప్రేమిస్తున్నాను? నాకు వినియోగపడేంత వరకు ప్రేమిస్తాను, లేకపోతే దూరం పెడతాను.
ఇప్పుడు మీకు నిజమైన ప్రేమ అంటే అర్థం తెలియాలి. ముందర మీరు మీ దేహాన్ని ప్రేమపూర్వకంగా ప్రేమిస్తే నా అన్న వాళ్ళందరినీ కూడా ప్రేమపూర్వకంగానే మీరు ప్రేమించగలరు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేని వారు మీరు ప్రపంచంలో దేన్ని ఎవరిని ఎక్కడ ప్రేమించలేరు. గమనించండి. అదే విధంగా మీరు ఎలా అయితే ప్రేమిస్తున్నారో అవతల వారు కూడా అలాగే ప్రేమించాలి. యాజ్ ఇట్ ఈజ్. అది జరగడం లేదు అలాగా. ప్రపంచంలో ఎక్కడ జరగడం లేదు అలాగా. ఇది గమనించాలి. ప్రపంచంలో ఎక్కడ జరగడం లేదు అలాగా. మీరు ప్రేమపూర్వకంగా ప్రేమించిన విధంగా మీ అన్నవాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ప్రేమించడం లేదు. ప్రేమిస్తున్నారంటే గనక నిజమైన ప్రేమ అది. ఇప్పుడు బాండ్ కరెక్ట్గా ఏర్పడింది. మీరు ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నారో అదే విధంగా మీ ఎదుటివారు నా వారు అన్నవారు కూడా ప్రేమిస్తే అప్పుడు బాండ్ ఏర్పడినట్టు. ఇది పార్వతీ పరమేశ్వరులు. ఇప్పుడు నా దేహానికి బాధ వచ్చింది కదా, మీరు దీన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి నా దేహానికి బాధ వచ్చింది కదా. ఎందుకు వచ్చింది బాధ? వచ్చిందంటే అనారోగ్యం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే నేను సరిగ్గా దాన్ని అర్థం చేసుకోకుండా ఉండలేదు కాబట్టి నా శరీరానికి అనారోగ్యం వచ్చింది. కాబట్టి నేను ప్రేమించలేదు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు నా వారికి బాధ వచ్చింది, అనారోగ్యం వచ్చింది, నేను బాధపడుతున్నా. నిజంగా నీ ప్రేమ ఎంతవరకు ఉంది? ఇప్పుడు బాధపడ్డం కాదు. నీ భార్యకి అనారోగ్యం రాకమునిపే నువ్వు బాధపడి ఉండాలి. నీ భర్తకు అనారోగ్యం రాకమునిపే నువ్వు బాధపడి ఉండాలి. నీ బిడ్డకు అనారోగ్యం రాకమునిపే బాధపడి ఉండాలి. ఎందుకు? వాడు ఆరోగ్యం కోసం నువ్వు తీసుకోవాల్సిన ప్రికాషన్ తీసుకుని ఉండాలి. మరి వాళ్ళు వినలేదండి. మరి వినకపోతే నువ్వేం చేయగలవు? వారు వినలేదు కాబట్టి, వారికి బాధ వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు బాధపడితే ఉపయోగం ఏమిటి? నీ మాట వినలేదు కదా. నువ్వు బాధపడడానికి ఉపయోగం లేదు. నువ్వు బాధపడుతూ నీకు బాధ వస్తుంది. ఆ బాధ వల్ల నీకు మళ్ళీ అనారోగ్యం వస్తుంది. నీకంటే ఎవరికి? నీకు కాదు, నీ దేహానికి అనారోగ్యం వస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇక్కడే లాజిక్ ఓపెన్ అవ్వాలి. అదే కృష్ణ భగవానుడు చెప్పాడు, కర్మ సంబంధంగా శరీరాలు వచ్చినాయి అయ్యా. నువ్వు పూర్వజన్మలో చేసిన కర్మ సంబంధ ఫలితంగా శరీరాలు వచ్చినాయి అయ్యా. నీకు ఈ జీవితం వచ్చిందయ్యా. ఈ జీవితంలో ఎవరి కర్మానుసారం జీవించడానికి పుట్టారయ్యా. ఎవరి కర్మానుసారం వాళ్ళు ఆనందంగా ఉండడానికి పుట్టారయ్యా. ఎవరి కర్మానుసారం వాళ్ళు అనారోగ్యంగా ఉండడానికి పుట్టారయ్యా. ఎవరి కర్మానుసారంలో బాధలు అనుభవించడానికి పుట్టారయ్యా. ఇప్పుడు నువ్వెందుకు పుట్టావో తెలుసుకో. ముందర నువ్వెందుకు పుట్టావో తెలుసుకో. ఆ విధంగా నువ్వు జీవించు. పజిల్ విడిపోతుంది. ఎంతవరకు అర్థమైంది? జనరల్కి వచ్చినప్పుడు మళ్ళీ ఏదో ప్రకారంగానే ఉంటాయి. చెప్పండి, ఎంతవరకు అర్థమైంది? అర్థమైందండి. గీతా సారాంశం ఇంతవరకు అర్థమైంది. గీతా సారాంశం వదిలేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు ఎంతవరకు అర్థమైనాయి? ప్రాక్టికల్లోకి వచ్చేటలకే మళ్ళా వర్కౌట్ అవ్వ గురించి. ఇప్పుడు మీ మాటలోనే ఉంది. వర్కౌట్ అవ్వదు అని మీ మాటలోనే ఉంది కదా. మరి ఎలా వర్కౌట్ అవుతుంది? మీరే చెప్పేస్తున్నారు. నెగిటివ్ వర్డ్, మాలిన్యకరమైన పదజాలాన్ని మీరే ఉపయోగించారు.
అవ్వదు అని. ఎట్లా అవుతుంది? మరి నేను కావాలని కోరుకుంటున్నాను మళ్ళీ అవ్వదు నేనే చెప్పేస్తున్నాను అంటే పూర్తి నిర్ధారణ నాకు తెలుసు అవ్వదు అని. అది ఎట్లా అవుతుంది? మీరే అనుకుంటున్నారు అది అవ్వదు అని, మరి ఎలా అవుతుంది? కాబట్టి ఈసారి అవ్వాలని అనుకోవద్దు. ఇంకా మీకు తెలిసిపోయిందిగా. లేదు అవ్వాలని కోరుకుంటున్నారా? ప్రాక్టీస్ చేయండి. ఇదే సాధన. సాధన అంటే ఏదో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఏదో ముద్ర పెట్టి ధ్యానంలో కూర్చోడిపోవడం, ఇది కాదు సాధన. నాకేది కావాలి దాన్ని పొందడం సాధన. మస్ట్ అండ్ షుడ్గా నాకు ఏది కావాలో తెలియదు, దాన్ని పొందాలి, అది సాధన. దానికోసం సాధన. ఇప్పుడు మీరు ఏం కావాలి దాని మీద మీరు ప్రయోగాలు చేయాలి. సైంటిస్టులు అవ్వాలి ఇప్పుడు మీరు. అది అవ్వదు అనుకుంటే థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టేవాడంటే ఈరోజు మనం బల్బుని వినియోగించుకునే వాళ్ళమా? 250 సార్లు ఫెయిల్ అయిపోయాడట. అవ్వదు అనుకుంటే ప్రయోగం చేయడుగా. ఆ బల్బుని వినియోగించి మనం కాంతిలో ఉండేవారం కాదుగా, మనం చీకట్లో ఉండేవాళ్ళం కదా. అట్లానే ఇది అవ్వదన్న మాట పక్కన పెట్టి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేయడం తప్పు కాదు, ప్రయత్నం చేద్దాం ముందర చెయ్యండి. అప్లికబిలిటీలో పెట్టడానికి ప్రయత్నం చేయండి ముందర. ప్రాక్టికాలిటీలో ప్రయోగం చేస్తే సక్సెస్ అవుతాం, ఫెయిల్ అవుతాం, తర్వాత ఇష్టం. అది ఆ ఫలితం భగవంతుడికి వదిలేద్దాం. అదే చెప్పాడు అర్జున, కార్యం చేయడం వరకు నీకు అధికారం ఉంది కానీ ఫలితాన్ని ఆశించడం నీకు అధికారం లేదని చెప్పాడు. కార్యం చేయడం వరకు నీకు అధికారం, నువ్వు చెయ్యి, నువ్వు అధికారి, కార్యం చేస్తున్నావు చెయ్యి, బట్ ఫలితాన్ని మాత్రం ఆశించకు. అది నాది. ఇస్తే ఇస్తాను, లేకపోతే ఇవ్వను. ఇస్తాను లేకపోతే ఇవ్వను, అది ఇస్తాను. నీ కార్య సాధన అనుసారంగా ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాను. నువ్వు కొద్దిగా సాధన చేసావు అనుకో, కొద్దిగా ఇస్తాను. ఎక్కువ సాధన చేస్తాను అనుకో, ఎక్కువ ఇస్తాను. పూర్తిగా సాధన చేస్తాను అనుకో, పూర్తిగా ఇచ్చేస్తాను నీకు. నేనేం ఉంచుకోను. బట్ నువ్వు అధికారివి కాదు ఫలితానికి. పని చేయి అంతే, నీ పని. నీకు అక్కడి వరకు అధికారం ఉంది. ఆ పని సక్సెస్ అయిపోవాలి అని నువ్వు నిర్ధారణ చేయడానికి లేదు. నువ్వు దానికి అధికారి కాదు, దాని అధికారి నేను. నువ్వు ఎంతవరకు పని చేస్తావు అంతవరకు నీకు ఫలితాన్ని ఇస్తాను అన్నమాట. ఓకే, రైట్. ఇది పూర్తిగా గీతానుసారం, గీత సారమే మనం మాట్లాడుకున్నది. అన్నీ కూడా కృష్ణ భగవానుడు చెప్పిన మాటలే మాట్లాడుకుంటున్నాం. అది మన జీవితంలో ఉపయోగించుకోవడానికి మనం ప్రయోగాలు చేయాలి. అంతేగాని కృష్ణ భగవానుడికి గుడి కట్టేసి, మందిరం పెట్టేసి, వారికి దండలు వేసేసి, వారికి అట్టుపొడులు ఎట్టేసి, వాళ్ళకి కొబ్బరికాయలు కొట్టేసి మంత్రజపం చేయడం ఉపయోగం లేదు. ఉంది, అవి లేకుండా ఈరోజు ఈ స్థాయికి వచ్చేవారు కాదు, గమనించండి. కానీ అక్కడ ఆగిపోతే ఉపయోగం లేదు. వారు ఏం చెప్పారు? ఇది చెప్పారు, ఇది చేద్దాం. ఓకే, రైట్.